ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న లక్కీ మీడియా 19 ప్రతి క్షణం ప్రజల పక్ష తెలుగు న్యూస్ కు స్వాగతం. గుర్తుంచుకొని ఈరోజు ఇంతమంది వారి ఆత్మకు శాంతి కలగాలని వారి వర్ధంతిలో పాల్గొనడం నిజంగా ముఖ్యం. అయితే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు రావడానికి కారణం ఆ రోజు వారు నారాయణఖేడ్ నియోజకవర్గానికి వారు చేసిన సేవలు. దివంగత అప్పారావు శంకర్ గారు, సురావు శంకర్ గారు కానీ వారికి నారాయణఖేడ్కు ఒక చరిత్ర సృష్టించారు. ఎందుకంటే స్వాతంత్ర్య సమర యోధులు, స్వాతంత్ర్యంలో పోరాటంలో పాల్పంచుకున్న ఘనత మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి దక్కిందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాను. తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తూ ఈ రోజు కూడా మొన్న గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అత్యధికంగా 78% సర్పంచ్ మీరందరూ గెలిపించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తర్వాత ఇంకా అదే చెప్తా ఉన్నాను. 78 మీటింగ్ లో కూడా చెక్కులు పంపేటప్పుడు చెప్పిన 78% గెలిచినాం. ఇంకా మిగిలిన గ్రామాలలో ఎందుకు గెలవలేదు? మనం ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ పొరపాట్లు ఉన్నాయి, మన తప్పిదాలు ఎక్కడున్నాయి? ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకొని పోతా ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి మీరు అందరూ చూశారు. అయితే అప్పటికి ఇప్పటికి చాలా భిన్నంగా ఉన్నది. మరేమో కేవలం మాటలతోనే కాలం గడిపారు. ఈ రోజు మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందుకే నేను చాలా మందికి చెప్పిన ఆ 20% కూడా మనం ఎందుకు ఓడిపోయిన నెక్స్ట్ మళ్ళా పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ కానీ మున్సిపల్ కానీ అది కూడా గెలుచుకోవాలని చెప్పింది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మనం అభియానంలో కష్టపడ్డాం. గతంలో నుంచి మీరు చూస్తే అప్పారావు శంకర్ గారి నుండి పట్టుకొని మొత్తం కిషన్ రెడ్డి గారి వరకు సురేష్ కుమార్ శెట్కర్ గారు ఎమ్మెల్యే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కనపడతా ఉన్నారు. కాబట్టి జనరేషన్ మారుండొచ్చు. చాలా మంది పెద్దలు సురావు శంకర్ గారి సమకాలీకులు కూడా ఈరోజు కొంతమంది ఇంకా బతికే ఉన్నారు. దాని తర్వాత మళ్ళా ఇప్పుడు చాలా మంది యువకులు ముందుకు వస్తా ఉన్నారు. యువతకి ప్రాధాన్యం ఇస్తా ఉన్నాం. ప్రతి మన రాహుల్ గాంధీ గారు కూడా యువతకి ప్రాధాన్యం. ఈ రోజు చాలా మంది యంగ్స్టర్స్ సర్పంచులు గెలవడం జరిగింది. సో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు యువకులకు ప్రాధాన్యం ఇస్తూ మన పార్టీ ముందుకు తీసుకుపోతా ఉంది అని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ, ఇంకా కూడా ఎట్లయితే వారిద్దరు గురు శిష్యులాగా కిషన్ రెడ్డి గారు కానీ మన సురావు శంకర్ గారు ముందుకు తీసుకుపోయారు. నేను కూడా మీకు అందరికీ ఖచ్చితంగా మాటిస్తున్నాం. మేము కూడా కలిసికట్టుగా నారాయణఖేడ్ అభివృద్ధిలో మేమిద్దరం ఎల్ల వేళలా మీ కష్టాల్లో సుఖాల్లో మేము ఉంటామని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ చెప్తున్నాం. తర్వాత